డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. సహజీవనం దీని గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటుంటాం. బట్ ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొకరితో సహజీవనం చేస్తూ ఉంటుంటారో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అని చెప్తూ ఉంటుంటాం. ఏ విధంగా ముందే ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఆడవాళ్ళ వైపు కనుక మనం మాట్లాడితే, ఇంట్లో భార్య పాత్ర కనుక మనం తీసుకుంటూ ఉంటే, భర్త చేయి దాటి ఇంకొక ఆడవాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు, లేదంటే ఇంకొక సంసారాన్ని పెట్టబోతున్నారు, ఇంకో ఆవిడతో ఉంటున్నారు అన్న విషయాన్ని ఖచ్చితంగా కొన్ని సూచనలు ఉంటాయని చెప్తారు. ఏదో మనకి తెలియకుండానే కొన్ని మార్పులు కనిపిస్తాయని చెప్తారు. బట్ నిండా మునిగాకే తప్ప అది అర్థం కాని విషయం ఇవాళ రేపు చాలా చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలానికి ఏ విధంగా ఒక పర్సన్ లేదు రాంగ్ ట్రాక్ తొక్కుతున్నారు, ఎక్కడో ఇది మాకు బ్లాస్ట్ అవుతుందని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? భార్య ఎలా అలర్ట్ అవ్వచ్చు? భార్య భర్తలు కొంతకాలం కలిసి ఉండేసరికి మన రెగ్యులర్ రొటీన్ అంటే అలవాట్లు కానీ, ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ కానీ, అంటే ఇప్పుడు నా భర్త ఎలా ఉంటాడు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే నా భార్యకి ఏమి ఇష్టం, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది, అంటే మనం కలిసి ఉంటున్నప్పుడు జనరల్గా మనం ప్రెడిక్ట్ చేస్తాం. అంటే కోపం వస్తే ఏం చేస్తారు, లేకపోతే ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారు, లేకపోతే ఫోన్లు ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ అంటే మనం గమనించి ఏదో అబ్జర్వ్ చేయకుండానే మనకి మన పార్ట్నర్ కాబట్టి మనకు ఒక వాళ్ళ ఎట్లా ఉంటారనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇలా రెగ్యులర్గా కాకుండా ఈ ఎఫ్ఐఆర్స్లోకి దారి తప్పటం కానీ, ఇనీషియల్ స్టేజెస్లో ఉండటం కానీ, లేకపోతే అటువైపు జాగ్రత్త ఉండటం కానీ, ఆ ఎఫ్ఐఆర్లోకి ఇనీషియల్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి అంటే, తెలియకుండానే ఒక్కొక్కసారి ఫస్ట్లో వాళ్ళ గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది ఇంట్లో క్యాజువల్గా. ఇప్పుడు కలిసి పనిచేసే దగ్గర, లేకపోతే ఆఫీస్లోనో, ఏదో ఒకటి డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర పరిచయమైన వ్యక్తులే కాబట్టి వాళ్ళ గురించి క్యాజువల్గా మొదట్లో ఇంట్లో మాట్లాడతారు, అది అయిపోతుంది. సో వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళల్లో తెలిసి తెలియకుండానే కొన్ని మార్పులు రెగ్యులర్గా మనకి ఉండే విధంగా కాకుండా మన పార్ట్నరు కొన్ని మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వేసుకునే బట్టల మీద శ్రద్ధ పెరుగుతుంది. అంటే ఇదివరకు ఎలా పడితే అలా వెళ్ళిపోయే వాళ్ళకి అంటే కొంచెం శ్రద్ధ పెరుగుతుంది. సో అంటే ఏం వేసుకోవాలని 1-2 సార్లు ఆలోచించడం. ఇదివరకు ఇస్త్రీ చేసిన చొక్కా తీసుకుని అలా టక్కున వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు దాని గురించి 2-3 తీసి పక్కన పెట్టి ఇది బాగుందా, అది బాగుందా, ఇదొకటి. ఇంకొకటి ఫోన్ కాల్స్ మాట్లాడటం అనేది ఎక్కువ అవుతుంది ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా. ఇంకొకటి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇదివరకు అక్కడే ఉండి, అంటే ఎక్కడ కూర్చుంటే ఫోన్ ఎక్కడ ఎత్తితే మనం అక్కడే కూర్చుని మాట్లాడటం జరుగుతుంది, ఎందుకంటే దాయాల్సిన పని లేదు కాబట్టి. ఇప్పుడు మాట్లాడే విధానం మారుతుంది వాళ్ళతో. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, దట్టు మనం అట్రాక్ట్ అవుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా నిదానంగా మందర స్థాయిలో, లేదంటే ప్రేమపూర్వకమైన మాటలో ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయటము, ఇవన్నీ ఉంటున్నప్పుడు ఏంటంటే, అంటే ఫ్రీగా భార్య చూస్తూ ఉండగా మాట్లాడలేరు, అవునా? సో కాబట్టి ఏంటంటే స్లోగా ఫోన్ తీసుకుని మెల్లగా అంట అలా పక్కకి వెళ్ళిపోవటమో, గదిలోకి వెళ్ళిపోవటమో, ఎక్కడికో చోటకి వినపడని చోటుకి వెళ్ళి మాట్లాడదామనే యాటిట్యూడ్ కనిపిస్తుంది. అది కుదరకపోతే కనుక నేను తర్వాత చేస్తాను అని ఆ పార్ట్నర్ కన్నుల్లో పడనప్పుడు వీళ్ళు కాల్ బ్యాక్ చేయటం జరుగుతుంది. ఓకే, ఇదొకటి. ఇంకొకటి ఫైనాన్సెస్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇదివరకు సరిపోయే డబ్బులు ఇప్పుడు సరిపోకపోవటం, ఇదివరకు పెట్టినంతగా ఇంట్లో వాళ్ళ అవసరాల పట్ల ధ్యాస పెట్టకపోవటం. ఎందుకంటే కొన్ని ఫైనాన్సెస్ అటు షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి కదా, గిఫ్ట్లకనో ఏదో ఒక దానికి, అర్థమైందా? సో అటువైపు ఖర్చులు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇటువైపు అడిగినప్పుడు నువ్వు అంటే సరిగ్గా నీకు రావట్లేదు, డబ్బులు జాగ్రత్త పెట్టట్లేదు అనేది కొంచెం డబ్బుకి ఇబ్బందికరం, లేదంటే డబ్బులకి ఇబ్బందికరం అయినా కాకపోయినా డబ్బులు వాడకం అయితే భర్త వైపు నుంచి ఎక్కువ అవుతుంది. ఇంకొకటి సెక్షువల్ లైఫ్ మీద అంటే ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది. అయితే టూ మచ్గా, లేదంటే ఇంట్రెస్ట్ లేనట్టు. ఇందుకు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి
మన మీద ఎక్కడ డౌట్ వస్తుందో అని ఎక్కువ ప్రేమని కురిపించటం. ఏంటి ఇదివరకు ఇట్లాగా నాతో ఉండట్లేదు అనే డౌట్ రాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువ ప్రేమగా ఉంటారు, అంటే ముందు జాగ్రత్త పరంగా. కొంతమంది ఏం అంటే మామూలుగా ఇంట్రెస్ట్ లేనితనాన్ని లేనట్టుగానే ఉంటారు, నటించటం చేతగానాళ్ళు అలా స్లోగా. ప్లస్ కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఉషా, భార్యాభర్తల అంటే ఈ కమ్యూనికేషన్లో కానీ లేకపోతే వాళ్ళు ఉండే విధానంలో కానీ రొటీన్నెస్ ఎక్కువైపోద్ది. ఒక ప్యాటర్న్లో అంటే ఏమీ పెద్ద కొత్తదనం కానీ ఉండకుండా పిల్లలు, పెంపకం, ఆఫీసు, ఉద్యోగం, తినటం, పడుకోవటం, ఇట్లా ఒక రొటీన్నెస్ అయిపోద్ది. సో కొంతమందికి ఏంటంటే ఆ జీవితం డల్గా బోరింగ్గా అనిపించినప్పుడు కూడా ఇలాంటివి అవతల వ్యక్తులు వేరే ప్లేస్లో, వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపించినా ఏదైనా సరే వాళ్ళు కొత్తగా కనపడటం మొదలవుతుంది. సో అందుకని ఎప్పుడూ కూడా మామూలుగా కూడా ఏంటంటే ఇంట్లో కూడా అందరూ ఏదో ఒక ఫ్రెష్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆ బంధానికి అప్పుడప్పుడు ఒక సర్ప్రైజులు, ఒక కొత్తదనాన్ని ఇవ్వటానికి ట్రై చేస్తూ ఉండాలి. లేదంటే ఇప్పుడు ఏదైనా చూడు బోర్ కొట్టేస్తుంది కొంతకాలానికి, అవునా? ఆ బోర్డమ్ లేకుండా మనల్ని మనం అంటే ఎట్లా రోజు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో ఎట్లా, దానికోసం పెద్ద ఏం ఖర్చు పెట్టక్కర్లా. అర్థమైందా? అది మళ్ళీ మాట్లాడదాం మనం. ఇంకొకటి, కొంతమందికి ఏమో అంటే వెరైటీ కావాలనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. ఎన్ని అంటే ఇప్పుడు చూడు, ఇంట్లో తినేది తిన్నా బయట ఫుడ్, బయట హోటల్ ఫుడ్ అంటే అందరికీ నచ్చుతుంది. వాటి వల్ల కూడా ఏంటంటే కొంతమంది అటు డ్రిఫ్ట్ అయిపోయినప్పుడు కొన్ని ఆడవాళ్ళు ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏంటంటే పిల్లల పట్ల శ్రద్ధ అంటే బాధ్యతల నిర్వర్తించటంలో కూడా కొంచెం అలక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్నీ నువ్వు చూసుకో, నువ్వు చెప్పేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చి భార్యని బాగా పట్టించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు అటెన్షను, శ్రద్ధ వేరే వైపు డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇటువైపు తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదొకటి చూసుకోవచ్చు. సో ఇట్లా ఎప్పుడైతే ఇంకొకటి సోషల్ మీడియా యూసేజ్ అంటే ఏంటి, ఫోటోలు పెట్టడం, ఈ వాట్సాప్ డీపీలు మార్చడం, అంటే సోషల్ మీడియా యూసేజ్ కూడా మారుతుంది. పోస్టులు పెట్టడం, ఫోటోలు ఎక్కువ దిగటం, వాటిని అప్లోడ్ చేయటం, అంటే సోషల్ మీడియాలో రికగ్నిషన్కి కూడా ఎక్కువ కొద్దిగా ఛాన్స్ ఉంటుంది, స్కోప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి కనుక కనిపిస్తూ ఉంటే కనుక మనం అంటే ఎక్కడో ఆగి మనం కూడా ఒకసారి దాన్ని తరచి చూసుకుని ఏంటి ఏమన్నా తేడా జరిగేలాగా ఉందా అనేది ఒకసారి భార్యలు కూడా చెక్ చేసుకుంటే మంచిది. యాక్చువల్గా ఇది భార్య అయినా భర్త అయినా సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, క్యారెక్టర్స్. చెక్ చేసుకోవటం మంచిది. అయితే ఇవి చేసే వాళ్ళందరికీ ఎఫ్ఐఆర్లోకి వెళ్ళిపోతున్నారా అంటే కాదు. కొంతమంది అంటే అవుట్ ఆఫ్ ప్యాషన్, థ్రిల్లింగ్ కోసం సోషల్ మీడియా యూజ్ చేస్తారు ఇదని. బట్ ఏదైనా ఆ భార్యకి కానీ భర్తకి కానీ ఆ మార్పు అనేది మనం చెప్పినప్పుడు ఇలా కాదు కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత గమనించి ఒకవేళ అది నిజమయ్యి అది బయటపడిన తర్వాత అప్పుడు అది అందుకన్నమాట నాకు వెలగలేదు బుర్ర, ఇప్పుడు ఇలా చేసింది తను ఎందుకన్నమాట నాకు తట్టలేదు, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు. హింట్లు అనేవి ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. నేను చెప్పినవి కావచ్చు, ఇంకా కొత్త రకాలు కూడా కావచ్చు. ఎవరికి వాళ్ళకి అలా ఇంట్లో పరిస్థితిని బట్టి ఆ భార్యాభర్త వాళ్ళిద్దరూ ఎలా రోజు గడుపుతారు అన్న దాన్ని బట్టి అందులో తేడాలు భార్య కానీ భర్తకు కానీ కొంచెం ఈజీగా తడుతూ ఉంటాయి. అప్పుడు నేను అనేది ఏంటంటే అప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఇంకొకటి, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మన వైపు నుంచి మనం ఏదన్నా అంటే ఆ అవతల వ్యక్తికి అట్రాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఇంకా ఊబిలోకి కూరుకుపోకముందు ఏమన్నా చేంజెస్ మన వైపు నుంచి ఏం చేసుకోవచ్చు అనేది డౌట్ ఉంటే గనక అవి కూడా ప్రయత్నించి అంటే నష్టం జరగకముందే ఆపొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. ఇంకొకటి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తన భార్య అంటే లేదా తన భర్త అంటే తనకి ఎంత ఇష్టం అనేది ఏదో ఒక రూపంలో ఎవరికి తోచిన విధానంలో అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. అదొకటి. ప్లస్ కొంచెం కొత్తదనం అంటే ఎక్కడికన్నా కలిసి వెళ్ళటం, లేదంటే ఏదో ఒకటి డిఫరెంట్గా చేసుకోవటం, ఇద్దరూ ఇంకా ఆ రిలేషన్షిప్లో ఆ ఫ్రెష్నెస్ని, ఆ సర్ప్రైజుల్ని
కోల్పోకుండా చేసుకోవటం, అంటే రొటీన్గా అవ్వద్దు అనే కృషి ఇద్దరూ చేయగలగాలి. బాధ్యతల్ని గుర్తు చేయగలగాలి. ఏదన్నా డౌట్ వచ్చింది చూచాయిగా వినపడతాయి కొన్నిసార్లు. మనకున్న డౌట్కి ఏదో ఒక బలం చేకూరే సంఘటన బయట నుంచి కూడా మనం వినటమో చూడటమో జరుగుతుంది. అలాంటప్పుడు మనం వాళ్ళ మీద కోపంతో పోట్లాడి రచ్చకెక్కి వీటన్నిటికంటే కూడా ఆ ప్రికాషన్ అనేది ఎట్లా తీసుకోవాలి. సో ఇప్పుడు ఎవరితో అయితే ఉంటుందేమో వెళ్తున్నారేమో అనేటప్పుడు వాళ్ళతో పరిచయం పెంచుకుని వాళ్ళని ఫ్యామిలీ ఫ్రెండ్ కింద చేసుకుని వాళ్ళ హస్బెండ్ని కూడా వైఫ్ని ఏదైనా సరే ఆపోజిట్ వ్యక్తుల యొక్క ఫ్యామిలీతో పరిచయం పెంచుకుని వాళ్ళని ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద చేసుకున్నారనుకోండి, ఇది తగ్గే అవకాశం ఉంటుంది. అవునా? సో ఇట్లాంటివి అంటే ఇవాళ ఉన్న డిస్ట్రాక్షన్స్కి ఏంటంటే కొన్నిసార్లు లాజిక్లతో మాట్లాడకుండా కొన్నిసార్లు మన బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయగలగాలి పార్ట్నర్. అదేంటి అలా ఎలా చేస్తావు, నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు, అతనితో ఎలా మాట్లాడతావు, ఆ అమ్మాయి దగ్గరికి ఇలా కంటే కూడా వాటిల్ని ఎక్కడైతే ఎడిట్ చేయాలో అలాంటి అనవసర ఆలోచనల్ని మనం ఒక మొక్కకైతే ఎక్కడ అక్కర్లేని కొమ్మలో చిలవలో పలవలో వస్తున్నప్పుడు ఎట్లా ఎడిట్ చేస్తామో ఒక మనిషిలో అనవసరమైన ఆలోచనలు పక్కదారి పడుతున్నాయి, ఇలా డీవియేట్ అవుతున్నారు అనుకున్నప్పుడు మొదట్లోనే గుర్తించగలిగితే కనుక వాటిని ఎడిట్ చేసి కట్ చేసి మళ్ళీ ట్రాక్లోకి తేటానికి ఒక పార్ట్నర్ భర్తగానో భార్యగానో ఏం చెయ్యాలో అవి ప్రయత్నించి చెయ్యాలి. అప్పుడు ఏంటంటే తర్వాత వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది. కొంతమంది ఇంకా నయం మనం అటువైపు జారిపోలేదు, గుడ్ దట్ వీ హ్యావ్ కమ్ బ్యాక్ ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏదేమైనా రిలేషన్లో కనుక ఖచ్చితంగా కొన్ని మనకి తెలుస్తూ ఉంటుంటాయి. ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు ఒకటి, అది ఎన్ని ఏళ్ళైనా కావచ్చు, ఎన్ని మంత్స్ అయినా కావచ్చు, ఒక భర్తకి భార్యకి మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ అండ్ అండర్స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ ఆ చేంజ్ వెంటనే ఐడెంటిఫై చేయగల క్యాపబిలిటీ కెపాసిటీ వస్తుంటుంది. ఆ బంధానికి ఉన్న ప్రత్యేకత అది. అవును. వైఫ్ అండ్ హస్బెండ్లో ఏదైనా మార్పు అది దేనివల్ల సంభవించినా సరే ఒకటి అడగగలిగే ధైర్యం అన్నా చేయాలి, లేదా ఒకసారి 2 సార్లు చూసి 3వ సారి నోరు తెరిస్తే కొన్నిసార్లు అది రాంగ్ రైట్ డౌట్ క్లియర్ అయ్యే అవకాశం, ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అడగటానికి కూడా మళ్ళీ పద్ధతులు ఉంటాయి. అవును, కమ్యూనికేషన్ అంటే ఒక కీ. ఎగ్జాక్ట్లీ. నీకు డౌట్ వచ్చింది, నువ్వు అభాండం వేయలేవు కదా, నీకు ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుంది, పెట్టుకుంటాక రెడీగా ఉన్నట్టున్నావు, ఈ ముక్కలు మనం అనలేం కదా. అది అడగటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అందుకే ఏదైనా ఏంటంటే మన వ్యక్తి అనుకున్న వాళ్ళల్లో చేంజెస్ ముందు గమనించగలిగేది పార్ట్నరే. నేనేమంటానంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటి మీద కనుక ఒక్క క్షణం దృష్టి పెట్టగలిగితే ఏం చేయాలనేది ఆబ్వియస్గా తడుతుంది. లేదంటే కనుక కౌన్సిలర్స్ దగ్గరికి వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.